హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ముందుగా గురు పూర్ణిమ శుభాకాంక్షలు. మీ అందరికీ మీరు అనుకున్న విధంగా అన్నీ జరిగి సంతోషాలతో ఉండాలని, గురు పూర్ణిమ వల్ల మీకు అంత మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు గురు పూర్ణిమ కాబట్టి నేను దేవునికి ప్రసాదం చేద్దామని అనుకుంటున్నాను. మొన్న పూలమాల గురుదేవులకి వేసి ఈ ఆశీర్వాదం తీసుకుందామని నేను నిన్న పూలు కూడా తీసుకొచ్చాను, పూలమాల కూర్చాను. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణువే నమో వై బ్రహ్మనిదే వశిష్ఠాయ నమో నమః. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణువే నమో వై బ్రహ్మనిదే వశిష్ఠాయ నమో నమః. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణువే నమో వై బ్రహ్మనిదే వశిష్ఠాయ నమో నమః. ఈ వినాయకుడు వచ్చేసి నేను 2014 నుంచి అభిషేకం చేసుకుంటున్న వినాయకుడు. ఈ విగ్రహం వచ్చేసి నేను పీఠాపురం నుంచి తెచ్చుకున్నాను. మా ఫ్యామిలీ అంతా వెళ్ళాం 2018లో, అప్పుడు తెచ్చుకున్నాను. ఇది మేము అప్పుడు మా ఇంట్లో సత్యనారాయణ వ్రతం అండ్ అనగాదేవి వ్రతం చేసిన ప్రతిసారి ఈ విగ్రహము బొట్టు పెడుతున్నాను. బాబా ఈ ఫోటో వచ్చేసి ఇండియాలో ఇక్కడ సాయిబాబా ట్రస్ట్ వాళ్ళ ఇనాగ్రేషన్ ఫంక్షన్ కోసం వాళ్ళు ఒక పాంప్లెట్ చేస్తారు కదా, అందులో ఈ ఫోటో ఇచ్చారు. ఇస్తే నాకు ఇందులో అందరు గురుదేవుళ్ళు అందరు ఉన్నారని నాకు నచ్చి నేను ఆ ఒక ఫోటోను ఆ ఒక పాంప్లెట్ తీసుకెళ్ళి చిన్నగా ఫోటో తీసి దాన్ని ఫ్రేమ్లా చేసి ఇట్లా ఫోటో చేయించుకున్నాడు. నేను చేయించుకున్నాక నాకు మా రిష్త పుట్టాక అందరికీ చేయాలని చెప్పేసి మా ఫ్యామిలీలో ఒక ఆల్మోస్ట్ ఒక 15 ఫ్రేమ్స్ ఇలా చేపించి అందరికీ నేను గిఫ్ట్గా ఇచ్చాను. మా లిస్ట్ పుట్టాక అప్పుడు అందులో ఇది ఫస్ట్ చేయించుకుంది. తర్వాత నేను ఆమె పుట్టాక అందరికీ గిఫ్ట్గా ఇచ్చాను. ఎందుకంటే గురుదేవుడు అందరి ఇంట్లో ఉంటాడు కదా అనే ఉద్దేశంతో చేశాను. అందరూ ఇట్లా నాకు అంటే రేర్గా దొరుకుతారు కదా, ఇట్లా అన్ని విగ్రహాలు అన్ని ఫోటోలు ఉన్నాయి అని చేపించాను. అప్పుడు నేను గణపతి, దత్తాత్రేయ స్వామి, శ్రీపాద వల్లభుడు, నరసింహ సరస్వతి అండ్ మాణిక్యపువ్వు, శ్రీ అకుల్కోట స్వామి, షిరిడి సాయినాథుడు, శ్రీ సప్తశృంగి మాత, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. గురు చరిత్ర పారాయణాలు చదివిన వాళ్ళందరికీ వీళ్ళందరూ తెలుస్తూ ఉంటారు. సప్తశృంగి మాత అంటే అందులో శ్యామ్ వాళ్ళ అమ్మకు అయినప్పుడు తీసుకెళ్తారు కొంచెం వెండి కొంచాలు. ఈ పూలమాల నిన్న చేశాను, ఈసారి బాగా వచ్చిందని అనుకుంటున్నాను. ఇది మా ఇంట్లో చెట్టుకు పూచిన పువ్వు. ఈ చెట్టుకి చాలా చరిత్ర ఉంది. ఈ చెట్టు చిన్నగా ఉన్నప్పుడు ఎన్నిసార్లు గడ్డి గ్రాస్ కట్ చేస్తూ ఉన్నా అది మళ్ళీ ఎరుగుతూ ఉండేది. ఇప్పుడు అంత పెద్దగా అయింది, ఆల్మోస్ట్ 10 years చాలా పెద్దగా అయింది. పాయసం చేయడానికి అవి కావాల్సిన అన్నీ కూడా నేను రెడీ చేసుకున్నాను. ఇక్కడ అవి వరమసిల్లి అండ్ డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ, అండ్ ఇది డ్రై ఫ్రూట్సే పేస్ట్ చేసాను, పాలు యాడ్ చేసి అన్ని డ్రై ఫ్రూట్స్ మిక్స్ చేశాను. ఎందుకంటే కొద్దిగా థిక్గా పాలు ఉంటాయని, అందుకోసము ఇట్లా చేశాను. ఫైనల్గా వచ్చింది
పాలు ఇంకొన్ని పోయాలనుకుంటే నాకు తెలిసి ఇంకొన్ని పాలు పడతాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రిప్షన్ చేయండి, చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. గురుదేవాయ నమః.